నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు ముళ్ళ మురుకులు చేసుకుందామా? ముళ్ళ మురుకులు అంటే చిన్నప్పుడు తింటుండే, కర్రం కర్రం ఉంటాయి, చుట్టూ ఇట్లా ముళ్ళు లెక్క ఉంటాయి కదా, స్టార్ మురుకులు అని కూడా అంటారు. ఆ మురుకులు చేసుకుందాం. ఏమేమి కావాలో చూసుకుందాం. ఒక 3 కప్పులు బియ్యపిండి తీసుకున్నాము. ఏ కప్తో అయితే బియ్యపిండి 3 కప్పులు తీసుకున్నాము, దాంట్లో 1 కప్పు మైదా. 3 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు మైదా. ఇక సరిపోయినంత ఉప్పు, కారం ఎక్కువ తింటా అంటే కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 చెంచా అంతా ఓం వేసుకోండి. నెయ్యి కూడా 1 చెంచా అంత ఉంటే చాలు. నువ్వులు ఇక మీ ఇష్టం, ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్ అంతా నువ్వులు తీసుకోండి. ఇప్పుడు ఒక మంచి బాండి పెట్టుకొని దాంట్లో 3 కప్పులు నీళ్ళు పోసుకుందాము. 1 కప్పు 250 ml ఉంటుంది, అట్లా 3 కప్పులు నీళ్ళు పోసుకుందాం. ఇది 2, 3 కప్పులు నీళ్ళు పోసుకున్నాం కదా. ఇది జర మంచిగా బాయిల్ కానిద్దాము. కొంచెం ఇట్లా ఉడికొచ్చినాక అప్పుడు దీంట్లో పసుపు, కారం, ఉప్పు, నువ్వులు, ఓమ, ఇంకా నెయ్యి మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. వేసుకునే ముందు ఒకసారి ఇట్లా జాలీలో వేసుకొని కడిగినట్టు చేయండి. కడిగినట్టయితే ఏమన్నా దుమ్ము ఉన్నా పోతుంది. మామూలుగా ఇప్పుడు సూపర్ మార్కెట్లో తీసుకుంటే అయితే మంచిగానే ఉంటాయి, కానీ జర కిరాణా షాప్లలో ఇంకా కొంచెం పాత నువ్వుల్లో అన్ప్రాసెస్డ్ ఉంటుంది కదా, సో కడిగినట్టు చేసి అప్పుడు నువ్వులు వేసుకోండి. ఇది ఒకసారి బాయిల్ కానిద్దాం మంచిగా. ఇప్పుడు ఫస్ట్ బియ్యపిండి వేసుకుందాం. మొత్తం ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం చేత్తో ఇట్లా తీసుకొని మీద ఇట్లా వేసినట్టు చేయండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు చేసి వేయాలన్నమాట. 3 కప్పులు బియ్యపిండి వేసినాం కదా. ఇప్పుడు దానికి 1 కప్పు మైదా కూడా అట్లా చెంచాతోనో చేయితోనో కొంచెం ఇట్లా వేసుకోండి. పిండి వేసినాక వేడిలోనే జర చెంచేసి ఇట్లా మంచిగా కలుపుకుందాము. స్పూన్ వేసి కలిపి ఇట్లా దగ్గర అవుతుంది. నేను పొయ్యి మీద నుంచి దించేసి స్పూన్ వేసి కలిపిన. కానీ ఇది ఏంటంటే మనకి వేడి ఉన్నప్పుడే ఇదంతా దగ్గరికి అయ్యి ఒక మంచి ముద్ద లెక్క కావాలి. ఇక చేయి పెడితే కష్టమవుతుంది కదా, అందుకని చిన్న ట్రిక్. మీ దగ్గర ఏదైనా కొత్త కర్చీఫ్ ఉంటే ఏదైనా బట్ట ఉంటే దాన్ని ఇట్లా చల్లనీళ్ళల్లో ముంచి ఆ పిండి మీద ఇట్లా వేసి పిండిని ఇట్లా కలపండి. ఇట్లా దగ్గరికి అయ్యేటట్టు ఇట్లా జర మెత్తగా ఒత్తుకున్నారంటే అవి జర ముద్దలేక అవుతుంది కదా. ఆ పొడి దూరం ఉన్నదంతా ఒక మంచి పెద్ద ముద్ద లెక్క అవుతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలి, అప్పుడే మురుకులు మంచిగా వస్తాయి. చూసిండ్రా, మంచి ముద్ద అయిపోయింది కదా. ఇప్పుడు బాండిలో నేను నూనె పోసుకొని వేడికి పెట్టుకున్నా. నూనె కాగుతుంది. మనకిది స్టార్ నాజిల్ దొరుకుతుంది కదా, స్టార్ది మనం మురుకులు వేసే దాంట్లో స్టార్ షేప్లో ఉంటుంది. అది తీసుకొని దాంతో చేసుకోవాలి ముళ్ళ మురుకులు. ఆ చుట్టూ ఈ ముళ్ళులు ఆ స్టార్ వల్లనే వస్తాయి అనుకుంటా, అందుకనే దీంతో వేస్తారు. ఇప్పుడు మురుకులు వస్తే దాంట్లో ఒకసారి నూనె రాసుకొని ఈ పిండి అంతా కూడా ఒక ముద్ద లెక్క తీసుకొని, అంత కాదు ఎంత సరిపడుతుందో అంతా తీసుకొని ముద్ద లెక్క దాంట్లో పెట్టుకోండి. ఇట్లా నేనైతే నింద పెట్టుకున్నా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇక మురుకులు వస్తే మస్తు రకరకాలు వస్తాయి. ఇది నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఒత్తుకోనికే. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద నూనె పోసి నూనె రాయండి. ఉల్టా వేసి ప్లేట్ నూనె రాసి ఇప్పుడు ఈ మురుకుల్ని మనం ఇట్లా చుట్టుకుంటాం కదా, అట్లే మురుకులు వస్తే దాంతో ఇట్లా చుట్టుతూ చేయండి. మంచిగా వస్తుంది కదా. వావ్, అంతే. మీకు ఎన్ని చుట్లు కావాలో మీరు చుట్టుకోండి. కట్ చేసేసుకొని ఇట్లా దీని మీద మళ్ళీ ఇట్లా పిండితో ఇట్లా ఒత్తినట్టు చేయండి. అప్పుడు అది విడిపోకుండా దగ్గరకుండి మురుకు మంచి ఇట్లా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇది తీసుకొని మంచిగా కాగాలి. నూనె కాగుతున్న నూనెలో ఎంత బాగా పొగలు వస్తుంది చూసినా. మంచిగా కాగిన నూనెలు వేసుకొని అప్పుడు జర మంట మీడియం హీట్ చేసేసేయండి, ఫుల్ పెట్టొద్దు. మీడియం హీట్ చేసేసి కాల్చుకోండి.
అప్పుడు లోపల దాకా కూడా మురుకు మంచిగా కాలుతుంది. పైన క్రిస్పీ ఉంటుంది, ఎందుకంటే మనం నూనె ఆల్రెడీ వేడి ఉండే కదా, వేయంగానే పైన పిండి ఇట్లా క్రిస్ప్ అయిపోతుంది. అట్లా నేను ఇట్లా ఒక 4-5 చేసుకొని వేసుకున్నా. నాకైతే ఇది చూస్తుంటే భూచక్రం కాలుస్తాం కదా మనము దివాళీకి, అట్లుంది కదా భూచక్రంలోకి ఇట్లా రౌండ్ చిట్పట్ చిట్పట్ అనుకుంటా. మంట మీడియం టు హై హీట్లోనే పెట్టండి, మరి తక్కువ పెట్టొద్దు. మనకు నూనె మంచిగా ఆగుంటుంది కాబట్టి మనం మురికి వేయంగానే ఇట్లా పైన క్రిస్ప్ అయిపోతుంది. ఇక లోపల మంచిగా వేయగాలి కదా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. అయ్యా ఒక మురుకు ఇట్లా ఓపెన్ అయిపోయింది. నేను అది మంచిగా అతికిలే అనుకుంటా, అందుకే కొనలు ఇట్లా మనం మురికి వేసుకున్నాక కొనలు అది తీసి మధ్యలో దానికి ఇట్లా మంచిగా అతికిస్తేనే ఇట్లా రౌండ్గా వస్తుంది, లేదా ఇట్లా విడిపోతుంది. అవుతుంటే ఇసొంటి నేను ఉన్న పిండి అంతా కూడా ఇట్లానే మంచిగా మురుకులు లెక్క చేసుకొని వేపుకుంటాను. ఇట్లా మంచి గోల్డెన్ కలర్గా వస్తాయి, అప్పుడు తీసేయాలి. అప్పుడు కంచి కరకరలాడతాయి. నేను పిండి అంతా చేసేసుకున్నా. ఇన్ని మురుకులు అయినాయి నాకు. ఇప్పుడు నేను మీకు ఇరిసి చూపిస్తే ఎట్లా అయిందో. ఇట్లా ముట్టుకుంటేనే మీకు తెలుస్తుంది కదా, ఇట్లా మంచి ఇట్లా పైకి చూస్తే గట్టిగా వచ్చింది. ఇప్పుడు ఇరుద్దాం. అదిగో ఎంత మంచిగా వచ్చేసింది కదా, మెత్తగా రావు, గట్టిగానే రావు, సరిపడినట్టు క్రిస్ప్ వచ్చి కట్టుమనంగానే ఎరుగుతాయి. అట్లనే రావాలి మురుకులు, అప్పుడే దాని టేస్ట్ మంచిగా ఉంటుంది. సేమ్ రెసిపీ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో చేసుకొని ఎట్లా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు అంతా పండగలు కదా, ఏదో పండగకి చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.